సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. దేశ అత్యున్నత చట్టసభ రాజ్యసభ ఒక అసాధారణ భావోద్వేగ ఘటనకు వేదికైంది. కేరళకు చెందిన బీజేపీ నామినేటెడ్ ఎంపీ సదానంద మాస్టర్ తన తొలి ప్రసంగంలోనే దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశారు. 3 దశాబ్దాల క్రితం సిపిఎం కార్యకర్తల దాడిలో తాను ఎలా కాళ్లు కోల్పోయారో వివరిస్తూ తన కృత్రిమ అవయవాల్ని తీసి సభ ముందు ప్రదర్శించారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. సిపిఎం సభ్యులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేయడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. రాజకీయ హింస ఎంత క్రూరంగా ఉంటుందో చెప్పడానికి తన శరీరమే ఒక సాక్ష్యం అంటూ సదానంద మాస్టర్ చేసిన ప్రసంగం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. కళా, చెప్పండి. ఏదైతే పార్లమెంట్లో నిన్న జరిగినటువంటి సదానంద మాస్టర్ అసలు ఒక్కసారిగా కూడా తను మాట్లాడినటువంటి తొలి ప్రసంగంలోనే దేశవ్యాప్తంగా ప్రధానంగా రాజకీయ కక్షలు ఏ విధంగా ఉంటాయన్న దానిపై ప్రధానంగా చర్చ జరిగిందని చెప్పవచ్చు. నిన్న అంటే తొలి ప్రసంగం రాజ్యసభకు 2025లో 4 రాజ్యసభ సభ్యులుగా నామినేట్ వ్యక్తుల్లో కేరళకు సంబంధించినటువంటి సదానంద మాస్టర్ దాదాపు అంటే ఒక ఉపాధ్యాయుడి నుంచి రాజ్యసభ వరకు రావడం అన్నది ఇక్కడ చాలా ఒక ముఖ్యమైనటువంటి అంశం అని చెప్పవచ్చు. అతడు రాజకీయాల్లో ఎక్కడా కూడా లేదు, కానీ తను ఏదైతే ఇక్కడికి రాజ్యసభకు రావాల్సినటువంటి కారణాలను తెలియజేస్తూ మొట్టమొదటిసారిగా తన రాజ్యసభలో తొలి ప్రసంగానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే విషయంలో తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. ఆ ప్రసంగం ప్రారంభించే సమయంలో తన కృత్రిమ కాళ్లకు సంబంధించినటువంటి 2 కాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే టేబుల్ పై పార్లమెంట్ ఆవరణలో టేబుల్ పై పెట్టడంతో ఒక్కసారిగా కూడా పార్లమెంటు అంటే ఆయన ప్రసంగము తర్వాత ఆయన పక్కలో ఉన్నటువంటి ఏదైతే కృత్రిమ అవయాలకు సంబంధించినటువంటి ఏదైతే కాళ్లకు సంబంధించినటువంటి చూసేసరికంతా కూడా ఒక్కసారిగా తన ప్రసంగం ప్రారంభించిన తర్వాత నేను ఈ విధంగా రావడానికి ముఖ్యమైనటువంటి కారణం సిపిఐఎం చేసినటువంటి దాడే దీనికి నిదర్శనం. రాజకీయ కక్షలు ఏ విధంగా ఉంటాయి అన్నటువంటి దానికి అంటూ తను ప్రసంగించే సమయంలోనే వెంటనే దాన్ని అబ్జెక్ట్ చేస్తూ సిపిఐఎంకి సంబంధించినటువంటి ఎంపీలు ఏదైతే పార్లమెంట్లో ఫ్లగార్డ్స్ ఇదంతా కూడా నిరసనలు తెలియజేసినప్పుడు మీరు ఏ విధంగా అయితే పార్లమెంట్ నుంచి బయటికి పంపిస్తారో అదేవిధంగా ఇప్పుడు తను ప్రదర్శించేటటువంటి తనకు సంబంధించినటువంటి ఇక్కడ పార్లమెంట్ టేబుల్ మీద సాక్షిగా ఉన్నటువంటి తీసివేయాలి అని అబ్జెక్ట్ చేయడంతో ఒక్కసారి ఏదైతే ఇక్కడ అంటే సిపిఎంకి సంబంధించినటువంటి జాన్ బిట్రస్ చేసినటువంటి వాదనలతో స్పీకర్ దానిని అబ్జెక్ట్ చేయడము తర్వాత తొలగించడం. కానీ తన ప్రసంగము ఏదైతే ప్రారంభించినటువంటి సమయంలో నేను చెప్పబోయే ప్రతి అంశం కూడా దాదాపు 3 దశాబ్దాలకు ఉన్నటువంటి కథ అని చెప్పవచ్చు. తను ఒక మారుమూల గ్రామము, ఆ గ్రామంలో ఒక ఉపాధ్యాయుడికి ఏదైతే నా చెల్లెల వివాహం సమయం అంటే తన చెల్లెలకి వివాహానికి సంబంధించినటువంటిది మాట్లాడుతున్నటువంటి సమయంలో ఒక బస్సు నుంచి దాదాపు కొంతమంది 10 మందికి పైగా దుండగులు వచ్చి తన కుటుంబం సభ్యులకు ఎదురుగానే తన 2 కాళ్లను నరికివేశాడు అంటూ తనకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ దీనికి కారణం సిపిఐఎంకు సంబంధించినటువంటి నాయకులు అంటూ కూడా ఇక్కడ చెప్పడంతో ఒక్కసారిగా పార్లమెంటులో ఇలాంటి దృశ్యాలు మనం చాలా అంటే ప్రతి విమర్శలు కూడా ఎప్పుడు కూడా సభలో జరుగుతూ ఉంటాయి. కానీ తనపై జరిగినటువంటి రాజకీయ కక్షకు ఇదే ఒక ఉదాహరణ అంటూ ఆయన చేసినటువంటి తొలి ప్రసంగం అని చెప్పవచ్చు. దాదాపు 1994లో జరిగినటువంటి తన దాడికి 1997లో ఈ ఘటనలో కీలకంగా ఉన్నటువంటి 7 మంది వ్యక్తులు హైకోర్టు ముందర లొంగిపోయారు. ఆ రోజటి నుంచి కూడా తను ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నటువంటిది తను ముఖ్యంగా ఆ రోజు దాడి చేయడానికి కూడా కారణము ఇక్కడ సిపిఎంకి సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది కూడా కేరళ ఈ ప్రాంతాల్లో కొంతమందిని తన సిపిఎంలో చేరేందుకు కూడా కొంత ప్రోద్బలిస్ అంటే వాళ్ళని ఎక్కువగా కూడా సమావేశాలకు రమ్మని చెప్పడము, అలాంటి సమయంలో ఇతడు నివారించడంతో ఇతనిపై దాడి చేయడము, అప్పుడు తన ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి శాఖలో తను అక్కడ జాయిన్ కావడము,
అలా అంటే చాలా దాదాపు కొన్ని సంవత్సరాల పాటు కూడా తను అంటే మంచానికే ఉన్నాను. కానీ తర్వాత నేను ఖచ్చితంగా ఈ సంఘటనను పార్లమెంటు సాక్షిగా చెప్పాలనుకున్నాను. ఈరోజు నేను రాజ్యసభ సభ్యుడిగా ఇక్కడ నా తొలి ప్రసంగంలో నాకు జరిగినటువంటి దాడి పార్లమెంటు సాక్షిగా అంటే ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే ఘటనకు సిపిఎంకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులే అంటూ కూడా చెప్పడం. ఆ తర్వాత తను ఏదైతే అంటే ఇక్కడ మనకి 2016 నుంచి తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి పార్టీలో చేరడము, తర్వాత అక్కడ ఓడిపోవడము, తర్వాత 2019లో కూడా పట్టు వదలని విక్రమార్కుల్లా అంటే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కూడా 2025లో బీజేపీ రాజ్యసభ సీటు ఇవ్వడము, ఈ రోజు నిన్న జరిగినటువంటి ప్రసంగం మనము ఏదైతే 1996 నుంచి ఇప్పుడు వరకు కూడా జరిగినటువంటి పరిణామాలన్నిటినీ కూడా ఆయన చెప్పినటువంటిది. కానీ ఒక్కసారిగా రాజకీయ కక్షలు ఏ విధంగా ఉంటాయన్నది మాత్రం నిన్న పార్లమెంటు సాక్షిగా పార్లమెంట్ ఆవరణలో జరిగినటువంటి సంఘటననే దీనికి ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.